హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, టీవీఎస్ కంపెనీ రీసెంట్గానే మన ఇండియన్ మార్కెట్లోకి బెస్ట్ వెల్ ఫర్ మనీ ఈవీ స్కూటర్ అయితే లాంచ్ చేసింది. అదే ఆర్బిటర్. ఆ వెహికల్ లైవ్లో చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. మంచి కలర్స్తో ఆ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్, ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత అనే దాని గురించి క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. కానీ ఈ వీడియోలో ఆ వెహికల్కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. బ్యాటరీ పాడైపోతే ఎంత కాస్ట్ అవుతుంది, ఛార్జర్ పాడైపోతే కాస్ట్ ఎంత అవుతుంది, అసలు కాన్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఆ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాము. నాకు అనిపించిన 15 ప్లస్ పాయింట్స్ అయితే ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకున్నాను. 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే రేంజ్. ఐడీసీ రేంజ్ వచ్చేప్పటికి 158 కిలోమీటర్లు ఇచ్చారు. కానీ రియాలిటీలో అంత రేంజ్ అయితే రాదనమాట. 120 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆర్బిటర్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఖచ్చితంగా 120 కిలోమీటర్లు వాళ్ళు పెట్టిన ప్రైస్కి బెస్ట్ అనిపించింది నాకు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే యూజ్ చేశారు. లైవ్లో ఆ వెహికల్ చూడంగానే మీకు నచ్చేది లైట్సే అనమాట. సిగ్నల్ లైట్స్ కూడా మీకు డిఆర్ఎల్స్లో ఇంక్లూడ్ చేశారు. చూస్తానికి మాత్రం చాలా బాగుంది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. 34 లీటర్స్ అయితే ఇచ్చారు. 2 చిన్న హెల్మెట్స్ మీరు పెట్టుకున్నా సరే ఇంకా కొద్దిగా స్పేస్ అయితే ఉండిద్ది. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్. ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 112 కేజీలు బరువు అయితే ఉండిద్ది. నాకైతే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డిజైన్ చాలా స్లిమ్ అయితే ఉండిద్ది. బాక్సీ షేప్లో మీకు చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట. అందుకే ఒకసారి లైవ్లో వెళ్ళి చూడమని చెప్పాను. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ లాంగ్ ఫ్లాట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కొద్దిగా లావుగా ఉన్న పర్సన్స్ కూడా ఈ వెహికల్ మీద కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. పిలియన్ రైడర్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫుడ్ పెక్స్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫుడ్ పెక్స్ అయితే మీకు మెటల్తో ఇచ్చారు. క్వాలిటీ చాలా బాగుంది. అవి ఇట్లా క్లోజ్ చేసినప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి, ఫ్రేమ్ లోపలికి. చూస్తానికి కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉందన్నమాట. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఆ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 14 ఇంచ్ ఎల్ఐ వీల్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్ద ఎల్ఐ వీల్ అని చెప్పుకోవచ్చు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కానీ కొద్దిగా ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళాలన్నా సరే మీకు ఫ్రంట్ పెద్ద ఎల్ఐ వీల్ ఉంది కాబట్టి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్ 763 mm అనేది ఇచ్చారు. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ తక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది కదా, సో ఇది ప్లస్ పాయింటే. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 169 mm అనేది ఇచ్చారు. నేను వీడియోలో 165 mm అని చెప్పాను, సారీ ఫర్ దట్. కానీ మీకు 169 mm లభిస్తుంది. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆ వెహికల్ ఎక్కువ ఉంది. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 5.5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఆ కన్సోల్లో తెలుసుకోవచ్చు. బ్లూటూత్ అయితే ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది, రివర్స్ కూడా వెళ్ళిద్ది అనమాట ఆ వెహికల్ అయితే. అలాగే మీకు థెఫ్ట్ అండ్ టోయింగ్ అలర్ట్స్ అయితే ఉన్నాయి, హిల్ హోల్డ్ అయితే ఉంది. అలాగే మీకు ఓటీఏ అప్డేట్స్ అయితే వస్తాయి, జియో ఫెన్సింగ్ అయితే పెట్టుకోవచ్చు, లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే ఆర్బిటర్లో అయితే ఉన్నాయన్నమాట. ఫీచర్స్ ఏంటి అనేది మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే డెడికేటెడ్గా వీడియోలో అది ఒకసారి చెక్ చేయండి. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. కన్సోల్ కిందే ఉండిద్ది. అదే ఐక్యూబ్లో చూసుకున్నట్లయితే బూట్ కింద అయితే ఇస్తారు. సో మనం సీట్ అయితే ఓపెన్ చేసి అక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ ప్రాబ్లం అయితే ఆర్బిటర్లో లేదు. హ్యాపీగా అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే కింద మీకు చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారు కాబట్టి అక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డిజైన్ అని చెప్పుకోవచ్చు. చూస్తానికి కూడా వెహికల్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. బాక్సీ షేప్లో అయితే మీకు ఇట్లా రౌండ్గా కర్వ్ తిరిగినట్టుగా అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు బూట్ స్పేస్ అవ్వచ్చు, సీట్ అయినా కానీ ఫ్రంట్ లుక్ అయినా కానీ బాగుండిద్ది. 15th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్. టీవీఎస్ కంపెనీ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లోనే ఆర్బిటర్ అయితే లాంచ్ చేశారు. 1,13,500 రూపాయలు ఆ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇన్ని మంచి ఫీచర్స్తో ఆ వెహికల్ అయితే వచ్చేస్తూ ఉందన్నమాట. సో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. కానీ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ అయితే ఉన్నాయి. ఆ కాన్స్ అయితే స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే హబ్ మోటార్ అని చెప్పుకోవచ్చు. పిఎంఎస్ఎం మోటార్ ఇస్తే చాలా బాగుండేది. అప్పుడు కొద్దిగా ప్రైస్ అయితే పెరిగిపోయింది అనుకున్నారేమో. టీవీఎస్ కంపెనీ వాళ్ళు హబ్ మోటార్తోనే ఆ వెహికల్ అయితే లాంచ్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఉందని అనిపించలేదు. సెకండ్ కాన్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ 68 కిలోమీటర్స్ కంపెనీ వాళ్ళు చెప్పారు. మనం 69 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళాము. ఓవరాల్గా 70 లోపు అయితే వెళ్ళింది టాప్ స్పీడ్ అయితే. కనీసం 90 కిలోమీటర్స్ కూడా వెళ్ళట్లేదు. ఇది ఒకటి నాకు మైనస్ అనిపించింది. 90 కిలోమీటర్స్ దాకా వెళ్తే చాలా బాగుండేది. థర్డ్ కాన్ విషయానికి వస్తే ఈ వెహికల్ లో మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ హజార్ లైట్స్ అయితే మిస్ చేశారు. ఐక్యూబ్లో హజార్ లైట్స్ అయితే ఇస్తున్నారనమాట. దీంట్లో కూడా హజార్ లైట్స్ ఇస్తే బాగుంది అనిపించింది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే విండ్షీల్డ్ అని చెప్పుకోవచ్చు. విండ్షీల్డ్ క్వాలిటీ కూడా అంతేమీ లేదనమాట. గట్టిగా ఇట్లాంటి విరిగిపోయేలాగైతే డిజైన్ చేశారు. ఇది అంత స్పీడ్ అయితే వెళ్ళదు. కానీ విండ్షీల్డ్ ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా ఐక్యూబ్ ఎలా ఉండిద్దో. ఈ వెహికల్ అయితే అలా ఉండదు.
పూర్తిగా డిజైన్ అయితే మార్చేసేసారు. కానీ కన్సోల్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. కొత్త కన్సోల్తో తీసుకొస్తే బాగుండు అనిపించింది. రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టారనమాట. కన్సోల్ పరంగా ఎటువంటి అప్డేట్ అయితే చేయలేదు. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. 6th కాన్ విషయానికి వస్తే మిర్రర్స్ అని చెప్పుకోవచ్చు. ఐక్యూబ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే మిర్రర్స్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టారనమాట. కొంచెం డిజైన్ అయితే యూనిక్ గా చేసుంటే బాగుండు అనిపించింది నాకు మిర్రర్స్వి. 7th కాన్ విషయానికి వస్తే ప్యానల్స్ అని చెప్పుకోవచ్చు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ప్యానల్స్ అయితే చాలా పల్స్గా అయితే ఉన్నాయి అనమాట. వెహికల్ వెయిట్ తగ్గించడానికి ప్యానల్స్ అయితే కొద్దిగా పల్స్గా తయారు చేశారని చెప్పేసి నాకు అనిపించింది. 8th కాన్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లో బాక్స్, చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఫోన్ మాత్రమే పెట్టుకోవచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే జూపిటర్ 125లో మనకి ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఉండేది కదా, అదే గ్లో బాక్స్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెడితే బాగుండు అనిపించింది. 9th కాన్ విషయానికి వస్తే బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్ 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఒకవేళ పొరపాటున 2 బ్యాటరీస్ పాడైపోతే మాత్రం 32,000 రూపాయలు పెట్టి మీరు కొత్త బ్యాటరీస్ అయితే కొనుక్కొని ఆ వెహికల్ వేసుకొని యూజ్ చేయాలి. ఒక బ్యాటరీ పోతే ఇంకో బ్యాటరీ కొనుక్కోవచ్చు అంట. కానీ రేంజ్ అయితే కొద్దిగా తగ్గిపోయింది. 2 కొత్త బ్యాటరీస్ వేసుకుంటే మీరు మంచి రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10th కాన్ విషయానికి వస్తే గ్రాబ్ రైల్స్ అని చెప్పుకోవచ్చు. మీకు స్పీడ్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఆ డిజైన్ అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు అనమాట. అదే జూపిటర్ 125 గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే మీకు పిలియన్ రైడర్ కి కొద్దిగా సపోర్ట్ అయితే ఉండిద్ది. అట్లాంటి డిజైన్ తో తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకు. 11th కాన్ విషయానికి వస్తే చార్జర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 650 వాట్స్ చార్జర్ అయితే మీకు వెహికల్ తో పాటు వస్తుంది. ఆ చార్జర్ అనేది పాడైపోతే మాత్రం 15,000 రూపాయలు పెట్టి మీరు కొత్తది కొనుక్కోవాలి. 12th కాన్ విషయానికి వస్తే హబ్ మోటార్ ఇందాక మీకు చెప్పాను కదా, అది ఒకవేళ పొరపాటున పాడైపోయిందంటే కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువే అవుతుంది. ప్రైస్ ఎంత అని చెప్పేసి నాకైతే టీవీఎస్ షోరూమ్ వాళ్ళు అయితే చెప్పలేదు అనమాట. బ్యాటరీ కాస్టే 32,000 ఉంది కాబట్టి ఇది ఈజీగా ఒక 50,000 రూపాయల దాకా ఉండిద్దని అనుకుంటున్నాను. ఒకవేళ హబ్ మోటార్ పాడైపోతే మాత్రం 50,000 రూపాయల దాకా మీరు ఇన్వెస్ట్ చేయాలి. గాలి తగ్గిపోయింది అనుకోండి, టైర్ మీద అలాగే హబ్ మోటార్ మీద ప్రెజర్ అయితే ఎక్కువ పడిద్ది. కాబట్టి చూసుకొని టైర్ ప్రెజర్ మెయింటైన్ చేస్తూ ఆ వెహికల్ వాడుకోండి. 13th కాన్ విషయానికి వస్తే ఛార్జింగ్ టైం అని చెప్పుకోవచ్చు. 650 వాట్స్ ఛార్జర్ అయితే ఆ వెహికల్ తో పాటు వస్తుంది కాబట్టి ఈజీగా 6 అవర్స్ 6.5 అవర్స్ దాకా టైం పట్టిద్ది అనమాట 0 to 100% ఛార్జింగ్ ఎక్కడానికి. అదే 950 వాట్స్ ఛార్జర్ ఆ వెహికల్ తో పాటు ఇచ్చారనుకోండి, ఇంకొంచెం త్వరగా అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో తక్కువ వాటేజ్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. 14th కాన్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ టైర్ సరిగిపోయి రీప్లేస్ చేసుకోవాల్సి వస్తే బ్యాక్ సైడ్ మీకు 12 ఇంచ్ టైర్ ఉంది కాబట్టి అది ఈజీగా దొరికింది. కానీ ఫ్రంట్ మీకు 14 ఇంచ్ టైర్ ఇచ్చారు కాబట్టి వేరే బ్రాండ్స్ లో దొరకదన్నమాట. మళ్ళీ మీరు టీవీఎస్ షోరూమ్కి వచ్చి టీవీఎస్ హీరో గ్రిప్ టైర్ మాత్రమే వేసుకోవాలన్నమాట. నాకైతే అనిపించిన కాన్స్ అయితే ఇవి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది, ఐక్యూబ్ కొనుక్కోవాలా ఆర్బిటర్ కొనుక్కోవాలా అని చెప్పేసి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీరు ఐక్యూబ్ కొనుక్కోండి. ఫీచర్స్ కావాలి బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆర్బిటర్ అయితే కొనుక్కోవచ్చు. నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ మొత్తం క్లియర్గా చెప్పాను. కాన్స్ కూడా చెప్పాను కదా, ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే మీరు కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.